హలో గైస్ నమస్తే. మన స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం. నేనైతే నేను ఫుల్ వీడియోస్ కూడా చేస్తున్నా. చికెన్ అయితే గోలించుకోవాలి, తర్వాత రైస్ పెట్టుకొని ఆ వెజ్జెస్ కట్ చేసుకొని చాప్ చేసుకొని, తర్వాత లైటర్ తీసుకొని స్టవ్ అంటి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ముందే చికెన్ గోలించిన నూనె ఉంటుంది అదే పోసుకొని, గోలించిన చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎంచుకోవాలి. ఫస్ట్ మస్తు ఉంటుంది, ట్రై చేయండి ఇట్లా. తర్వాత ఎగ్ ఒక 2 eggs తీసుకున్నాను నేనైతే. ఎగ్స్ దాంట్లో కొట్టేసి పోసుకోండి, రాకుంటుంది. బయట రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది చూడండి, ఫాస్ట్ ఫుడ్ లెక్క. మంచిగా క్యారెట్, బీన్స్ అన్ని వెజీస్ వేసుకోండి. మనం కట్ చేసుకునే వెజీస్, ఆనియన్స్ అన్నీ వేసేసేయండి. మంచిగా మిక్స్ చేసుకోండి. మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. పక్కా ట్రై చేయండి. మంచిగా కలుపుకున్నాక తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత వేసుకుందాం. తర్వాత రైస్ వేసేసేయండి. రైస్ వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. మంచిగా కలుపుకోండి. మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్, మన ఫాస్ట్ ఫుడ్ స్టైల్ కానీ హోమ్ మేడ్లా కిరాక్ ఉంటుంది. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. నాకైతే 2 tablespoons పట్టింది చిల్లీ పౌడర్. మీరు మీ తగినంత వేసేసుకోండి. తర్వాత గరం మసాలా వేసేసిన తర్వాత సాల్ట్ తగినంత వేసేసేయండి. మంచిగా కొంచెం పసుపు వేసుకోండి లైట్గా. మస్తు ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. సాసెస్ ఇట్లా ఏం అవసరం లేదు, ఇట్లా ట్రై చేయండి ఒకసారి. కిరాక్ ఉంటుంది మన స్టైల్లో. చికెన్ పీసెస్ అయితే తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. కిరాక్ ఉంటుంది ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. మంచిగా కొద్దిగా వేసుకొని దించేసుకోండి. మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి, తినేసేయండి. కిరాక్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.